డాక్టర్ గారు, అయ్యా, మరి యోగాలో మనకి రెగ్యులర్గా చూపించే ఫుల్ బాడీ స్ట్రెచెస్ ఒకసారి ప్రేక్షకులకు మళ్ళీ చూపిద్దామా? పడుకుని శరీరంలో అన్ని భాగాలు టైట్ అయిపోతాయి. పడుకున్నప్పుడు ఎలా అవుతాయో జనాలందరికీ మధ్య కూర్చోవడం వల్ల కూడా అయిపోతున్నది పనులు. అంతసేపు కూర్చుంటున్నాం. ఇలా కాలి గుత్తి భాగం నుంచి, జాయింట్ల దగ్గర నుంచి, కండరాల దగ్గర నుంచి, నరాల దగ్గర నుంచి అన్నిట్లో మార్పు తీసుకొచ్చి మంచిగా ఫ్రీ అయ్యే స్ట్రెచెస్ని మనం ముఖ్యంగా ఒక 5-6 రకాలు ఇప్పుడు చూడబోతున్నాం. ఫుల్ బాడీ స్ట్రెచ్చింగ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా స్ట్రైట్గా నుంచుని మోకాళ్ళ మీద కూర్చుని ఎడమ కాలు వెనక్కి పెట్టేసి చాపుతాం. కుడి కాలుని మోకాళ్ళ దగ్గర బెండ్ చేసి ముందుకు పెడతాం. ఆ తర్వాత ఎడమ చేతిని నెల కానిచ్చేసి కుడి చేతిని పైకి లేపి చేతులు రొటేట్ చేసి చూడండి, ఎడమ చేతిని ఎడమ పాదం మీద పెట్టేస్తాం. కుడి చేతిని పైకి లేపి నడుముని మెడని వెనక్కి విరిచి చాపేస్తాం. చేతులు అట్లా రొటేట్ చేసి ఎడమ చేతిని నేల కానిచ్చి కుడి చేయి పైకి లేపేస్తాం. ఒక రౌండ్ ఇప్పుడు పూర్తయినట్లయింది. మళ్ళా చేతుల్ని రొటేట్ చేసి మళ్ళా ఎడమ చేతిని వెనకానిచ్చి కుడి చేయిని పైకి లేపుతాం. అందితే కింద పెట్టచ్చు, అందని వారు పాదం మీద చేతిని పెట్టుకునైనా చేయొచ్చు. బెండ్ అవ్వటం ఫ్లెక్సిబిలిటీ బాగుంటే అలా చేయొచ్చు. అందని వారు ఉష్ట్రాసనంలో మడ మీద చేతి పెట్టినట్టు కూడా అలా పెట్టి కూడా చేయొచ్చు. చూడండి, కుడి చేయి బాగా వెనక్కి స్ట్రైట్గా చాపే స్ట్రెచ్ చేస్తాం. ఇట్లా కుడి చేతిని పైకి లేపినప్పుడు మెడ కూడా కుడివైపు అట్లా తిప్పాల్సి ఉంటుంది. ఇలా ఈ టోటల్ బాడీ స్ట్రెచ్ని ఒక 6-7 రౌండ్స్ ఇట్లా చేయగలిగితే బాగుంటుంది. అలా కాళ్ళు మార్చుకుని కుడి కాలు వెనక్కి పెట్టేస్తాం. ఎడమ కాలుని ముందుకు పెట్టేసి కుడి చేతిని నేల మీద ఆనిచ్చేసి ఎడమ చేతిని పైకి లేపేస్తాం. మళ్ళీ చేతులు రొటేట్ చేసి కుడి చేతిని వెనక్కి పెట్టేస్తాం. ఎడమ చేతిని పైకి లేపి మెడని నడుని అట్లా బెండ్ చేయాలి. అలా చేతులు డైరెక్షన్ రొటేట్ చేస్తూ మార్చి కుడి చేతిని కిందకి ఎడమ చేతిని వెనక్కి ఇదే విధముగా రిపీట్ చేస్తాం. ఆ తర్వాత 2 మోకాళ్ళ మీద స్ట్రైట్గా నుంచుని కుడి చేతిని అట్లా పైనుంచి వెనక్కి తీసుకెళ్తాం. కుడి చేతితో కుడి మడాన్ని పట్టుకుంటాం. ఎడమ చేతిని పైకి లేపి ఎడమ చేతితో ఎడమ మడం భాగాన్ని పట్టుకుని ఉష్ట్రాసనం మెడని నడుముని అట్లా బెండ్ చేయాలి బాగా. అలా కొన్ని సెకండ్లు ఉన్న తర్వాత యోగ ముద్రాసనం అంటే గాలిని వదిలేస్తూ ముందుకు వంగి చేతులు నేల కానిచ్చేస్తాం. నుదుటి భాగాన్ని అట్లా నేల కానిచ్చేసేయాలి. మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తాం. మళ్ళీ లేచి నడుముని వెనక్కి విరిచి కాలి గుత్తి భాగం దగ్గర 2 చేతుల్ని పెట్టి ఉష్ట్రాసనం బాగా ఎంత బెండ్ అవ్వడానికి అవకాశం ఉంటే అంతవరకు బెండ్ చేస్తే స్ట్రెచ్చింగ్ బాగా జరుగుతుంది. మళ్ళీ ముందుకి వెనక్కి బాగా వంగిన తర్వాత నడువు నొప్పులు ఉన్నవారు ముందుకు వంగకూడదు, కానీ మిగతా వారు ముందుకు అట్లా వంగి తీసేస్తేనే అది ఫ్రీ అవుతుంది. బాగా బ్యాక్ బెండ్ చేసినప్పుడు స్ట్రెయిన్ అంతా పెయిన్ అంతా తగ్గిపోతుంది. 3rd రౌండ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. అట్లాగే ఉష్ట్రాసనం ముందుకి యోగా ముద్రాసనం ఇట్లా 5-6 రౌండ్స్ వరకు చేస్తే సరిపోతుంది. ఇవి టోటల్ బాడీ స్ట్రెచెస్ని ఈ రకాలుగా చేసుకుంటే బాగుంటుంది. యోగా చేయడానికి నాకు టైం లేదనే వారికి అంటే ప్రత్యేకంగా టైం పెట్టుకుని యోగా మ్యాట్ వేసుకుని ఒక ప్లేస్లో పడుకుని చేయాలంటే కుదరకపోవచ్చు. స్నానానికి వెళ్ళే ముందు కాస్త ఆ కట్టుకున్న టవల్తోనే కాస్త 4 సార్లు అటు ఇటు కింద నుంచి పై వరకు మనం చూపించినవి చేసేస్తే 10 నిమిషాలు 15 గంటలు టోటల్ బాడీ స్ట్రెచ్ అయిపోతుంది. ఏదో ఒక రూపంలో అన్నా మనం మానకుండా బాడీకి ఇట్లాంటివి అందించడం వల్ల చాలా చక్కటి లాభాలు పొందగలుగుతాం. స్టార్ట్ చేయండి. చూసారుగా డాక్టర్ గారు చూపించినట్టు ఫుల్ బాడీ కోసం యోగా స్ట్రెచెస్ అన్నవి ఎలా చేయాలో. మరి సులువుగా చేయగలిగే వ్యాయామాలు ఉంటే కనుక అవి ఎంత ప్రాక్టీస్ చేసినా ఎటువంటి నష్టము ఉండదండి. వీలైనప్పుడల్లా ఉదయం కానీ సాయంత్రం కానీ ఖచ్చితంగా వర్కౌట్ చేయాలని మాత్రం గుర్తుపెట్టుకోండి మీలో అందరూ.